ఉందో దీనికి ప్రాణం పోతాం. నాయన ఎంత ముద్దుగా ఉన్నావో, నేను స్నానం చేసి వస్తాను. గుమ్మం ముందట కాపలాగా ఉంది, ఎవరిని లోపలికి రానివ్వకు. సరే అమ్మా. నువ్వు ఎవరు? ఈ పార్వతి మాత తనయుణ్ణి. పార్వతి మాత తనయుడా? జరుగు, నేను లోపలికి వెళ్ళాలి. నేను జరగను. మా అమ్మ స్నానం చేసే వరకు ఎవరిని లోపలికి రానివ్వను. బాలగా నాకు కోపం తెప్పియకు. నేను జరగనంటే జరగను. ఈ బాలుడు నాకు చాలా కోపం తెప్పిస్తున్నాడు. అప్పుడే నిన్ను నిండాయా? పరమశివ, ఎంత పని చేశావయ్యా? ఇతను మన తనయుడు. తనయుడని తెలియక చంపాను. ఏదైనా చెయ్యి, నా తనయుడిని బ్రతికించు. సరే పార్వతి. అక్కడెవరి నంది ఉంది? చెప్పండి మహాప్రభు. ఉత్తరం వైపు తలపెట్టుకొని పడుకున్న ఏదైనా జీవిని తీసుకురండి. సరే ప్రభు. గజం చాలా పరమశివునికి యుద్ధం. తీసుకొని మహాప్రభు. గజం నా బాలునికి ఎలా ఉంటుందో ఏమో. ఏదైతే ఏంటి, నా బాలుడు బ్రతికితే చాలు. నాయన, నువ్వు బ్రతికావా? ఇది నాకు చాలు. నేటి నుంచి గజం తల ధరించాడు కాబట్టి